शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। चुपड़ी चुपड़ी चाची, चुपड़ी चुपड़ी चाची, चुपड़ी चुपड़ी चाची, चुपड़ी चुपड़ी चाची। అవును మేడం, ఇప్పటికీ ఎవరు లేరు. ఎవరైనా వస్తే పంపిస్తాను మేడం. ఓకే మేడం. సరే సరే అండి. ఓకే. చెక్ చేసుకోండి. అలాగేనండి. సారీ ఆంటీ, మీరు B202కి వెళ్తున్నారు, కానీ కబీర్ సార్ ఇంట్లో లేరే. నాకు తెలుసయ్యా, ఆయన ఆఫీస్ పని మీద టూర్కి వెళ్ళారు. అందువల్ల ఆయన పెద్దమ్మ అంటే నన్ను కోడల్ని చూసుకోమని పంపించారు. ఒకవేళ నీకు నమ్మకం లేదంటే ఇదిగో ఈ అబ్బా ఏదో ఒకటి నువ్వే వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవయ్యా, చెప్తారు. అయ్యయ్యో, లేదు 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 లేండి. మీరేమన్నా అబద్ధం ఆడతారా ఏంటి? మిమ్మల్ని ఏం అడగమంటారు? మేడం ఇంట్లోనే ఉన్నారు, మీరు వెళ్ళండి. పెద్దమ్మ గారు, తప్పుగా అనుకోకపోతే ఒక మాట అడగనా? అడిగయ్యా, అడుగు. మీ గొంతు కాస్త మొగాడి గొంతులా ఉంది. అరే అలా కాదయ్యా, దీన్ని బేస్ అంటారు. నా గొంతులో బేస్ ఉంది. బేస్ బేస్ అర్థమైందా? నేను వెళ్ళరానా? పెద్దమ్మ గొంతులో బాగా బేస్ ఉంది, కానీ నా గొంతులో బేస్ ఉందో లేదో తెలియట్లేదే. అరే పిన్ని, మీరా? ఆశీర్వదించండి. సుమంగలిగా ఉంటూ పైకిలేమ్మా. ఎందుకు బయటే ఆగిపోయారు? లోపలికి రండి. అరే పిన్ని, ఏం చేస్తున్నారు? అరే పిన్ని దగ్గర ముందు ఆశీర్వాదం తీసుకో. అమ్మయ్యా. సరే, నాకు ముందు చెప్పండి, ఏంటి ఎప్పుడు చూసినా ఈ వేషం? మరి ఇక్కడ ఒక వారం ఉండాలిగా, అందుకే ఈ వేషం వేసుకుని వచ్చాను. ఎందుకు ఇలా నవ్వుతున్నావు? ఎన్ని అడ్డంకులు దాటుకుని వచ్చానో తెలుసా? ఆ మగనా కొడుకులు నన్ను మింగేసేలా చూస్తున్నారు. అయ్యయ్యో, నా ఈ అందమైన ప్రేమికుడిని ఎవరు తినేసేలా చూశారు? ఒకటైతే చెప్పగలను, ముఖ్యంగా చెప్పాలంటే నీ సొసైటీ గార్డు, ఆ తర్వాత నీ సొసైటీ వాళ్ళు, ఇకపోతే ఆ టాక్సీ వాళ్ళు ఇక్కడ 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 చూస్తున్నారు. అసలు ఇక్కడే ఉంది, తినేసేలా ఉన్నా. అయ్యయ్యో పాప, నా కోసం ఎన్ని సమస్యలు దాటుకుని వస్తున్నావో. నువ్వు ఒక్కదానివి, అదంతా వదిలే. కానీ నువ్వు నీ మూర్ఖుడు మొగుడు వెళ్ళిపోయాడా లేదా చెప్పు, మిగతా విషయాలు తర్వాత. అవును, ఆయన వెళ్ళిపోయారు. కాసేపు ముందే బయలుదేరారు. మీ అమ్మగారి ఆరోగ్యం బాలేదు కాబట్టి నీ వల్ల ఆయన వెళ్తున్నట్టు చెప్పారు. అదరగొట్టేస్తున్నావు. భయంకరమైన ప్లాన్. ఇంకా నా మతిలేని భర్త, నీ వల్ల ఆయన చిక్కుకుంటున్నారు. తర్వాత వాడి పెళ్ళం నా చేతుల్లో ఉంది. ఇక 5 రోజులు ఆపకుండా దబిడి దిబిడే, అది కూడా ఫ్రెండ్ వైఫ్తో వాడి బెడ్రూమ్లో లవ్ టూర్. శుభం, నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు. చాలా రోజులుగా నేను అనుకున్నాను, నీ కళ్ళల్లో ఉంటూనే ఉన్నట్టు నీకొక గిఫ్ట్ కొనాలని. థ్యాంక్ యూ. తర్వాత నిన్ను ఎప్పుడు నేను చూస్తూనే ఉండాలనుకుంటున్నాను.
సారీ, అది ఈ జన్మలో పాసిబుల్ కాదు. ఏవో కానీ మనం తెలియకుండా మీట్ అవ్వచ్చు కదా. హ్మ్, ఆయన ఎప్పుడు ఊరికి వెళ్ళినా మనం కలుసుకుందాం. అలాగే ఫ్రెండ్ వైఫ్ని అస్తమాను కలవచ్చు. మళ్ళీ వెళ్దామా? ఖచ్చితంగా. అవును. హాయ్, నీకు విషయం తెలుసా? నా కల్లో ఎప్పుడూ నువ్వే వస్తున్నావు. నాకు బాగా తెలుసు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని. నాకు ఇది కూడా తెలుసు, ఇంకెవరైనా నన్ను చూస్తే అది కూడా నువ్వు తట్టుకోలేవు అని. ఇప్పుడు నాకు ఒక పని చేయి, జరుగు. అరే, ఇది తీసుకుని ముందు బయలుదేరు, చాలా పనులున్నాయి. భోజనమా? అరే ఏం చేస్తున్నావు? నువ్వు వండేది నేను తినను, నేను నిన్ను తింటాను. పిచ్చి పిచ్చిగా వాగకు, సరేనా? ఎవరొచ్చారు? వెళ్ళి చూస్తాను. నువ్వు ఒక పని చేయి, లోపలికి వెళ్ళు. నేను చెప్పేంత వరకు బయటికి రాకు. వెళ్ళు. రజని మేడం, మీరా? ఎంత పొద్దున్నే? బయటే నుంచోబెట్టి అన్ని అడిగేసి పంపించేస్తావా? లోపలికి రమ్మని చెప్పవా? ఎందుకంటే విషయం అలాంటిది, నేను వచ్చే తీరాలి. రా, వచ్చి కూర్చో. అరే రా, కూర్చో. కబీర్ సార్ ఇంట్లో ఉన్నారా? లేరు, ఆయన టూర్కి ఇండోర్కి వెళ్ళారు. అయితే లోపల ఎవరున్నారు? ఒంటరిగా ఉంటానని పిన్ని వచ్చారు, ఆవిడే. అలాగా? నమస్కారం పిన్ని. నమస్తే. నేను విభా వాళ్ళ పక్కింట్లోనే ఉంటాను. ఓ అలాగా, తన పక్కింట్లో ఉంటున్నారా? అవునవును. మా ఆయన ఫోన్ చేస్తున్నాడు, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరే. నువ్వు పర్వాలేదు విభా. మీ ఆయన నెలకి 20 రోజులు బయటికి వెళ్తాడు. ఇంకా మా ఆయన పని పోయిన దగ్గర నుంచి ఇంట్లోనే కూర్చున్నారు. ప్రతిరోజు ఏదో ఒకటి తిడుతూనే ఉంటాడు, పిచ్చోడు. కానీ ఆయన కూడా టెన్షన్ పడుతున్నారు కదా, ఇప్పుడే కదా ఆయనకి ఉద్యోగం పోయింది. పెద్ద టెన్షన్. చెప్పరా కబీర్, ఎలా ఉన్నావు? బావున్నా, ఇక్కడ ఏ సమస్య లేదు. సరే నువ్వు చెప్పు, ఆంటీకి ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? యాంటీయా? ఏ యాంటీ? అరే ఏంట్రా, మీ అమ్మ ఒంట్లో బాలేదని చెప్పావు కదా. యాక్చువల్లీ నేను హాస్పిటల్లో ఉన్నానురా. అమ్మ రెస్ట్ తీసుకుంటోంది. డాక్టర్ ఏమో తన కండిషన్ చాలా క్రిటికల్గా ఉందని చెప్పారు. మైనర్ అటాక్ తనకు వచ్చింది, అందుకేరా. ఓ గాడ్. శుభం, నువ్వు ఒక పని చేయి, నువ్వు ఆంటీకి మంచిగా ట్రీట్మెంట్ చేయమని చెప్పు, సరేనా? ఇంకా డబ్బులు ఏమన్నా కావాలంటే నాకు వెంటనే కాల్ చేయి. ఇంకా జాబ్ గురించి నువ్వేం టెన్షన్ పడమాక, నేను బాస్దే చెప్పేశాను. నాతో పాటు నువ్వు కూడా టూర్లో ఉన్నావని, నీ పని నువ్వు చూస్తున్నావని, సరేనా? థ్యాంక్స్ మావా, నువ్వు చేస్తున్న ఈ సాయానికి రుణం ఎలా తీర్చుకోవాలో అస్సలు అర్థం కావట్లేదురా. లాగి లెంపకే కొట్టానంటే ఈ ఫ్రెండ్షిప్లో అప్పులు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయిరా? అది సారీరా. సర్లే పర్లేదు, ఓ పని చేయి, అమ్మని చూసుకోవడమే కాదు నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు, సరేనా? ఉంటాను. ఓకే, ఉంటానురా. బాయ్. మూర్ఖుడికి అందరూ మూర్ఖుళ్ళని కనిపిస్తారు. అరే పిన్ని వచ్చేశారు. రెండు పిన్ని వచ్చి కూర్చోండి. అంటే మా ఆయన. అలాగా? కబీర్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను డియర్, నువ్వెలా ఉన్నావు? నేను కూడా బాగున్నాను. సరే చెప్పండి. సరే, ఒక విషయం, నా పని త్వరలోనే అయిపోతుంది. సో రేపు మధ్యాహ్నమే ట్రైన్, రాత్రికంతా ఇంటికి వచ్చేస్తాను. ఇది చెప్పడానికి ఫోన్ చేశాను. మిగతా విషయాలు వచ్చి మాట్లాడతాను. ఓకే? ఓకే, బాయ్. బాయ్. కబీర్ సార్ దగ్గర ఏం చెప్పాలనుకున్నానంటే, ఆయనలాగే మా ఆయనకు కూడా ఒక ఉద్యోగం వెతకమని. కానీ పర్వాలేదులే, ఆయన వచ్చాక చూసుకుంటాను. సరే.
బయలుదేరండి. నమస్తే పిన్ని. మంచిదమ్మా, తర్వాత కలుద్దాం. అలాగే. ఎంత ఎంక్వైరీ చేస్తున్నారంటే ఆవిడ? మాట్లాడుతూనే ఉంటుంది. నీకు తెలుసా, ఎవరింటికైనా ఒక్కసారి వెళ్తే బయటికి రావడం చాలా కష్టం. మ్, సరే విను, రేపు 5వ రోజు. కబీర్ ఎప్పుడైనా రావచ్చు. మధ్యాహ్నం లోపు బయలుదేరు. ఉసే అలా వెళ్ళిపోమంటున్నావేంటే? ఏం మాట్లాడుతున్నావు? ఆయన రేపు వస్తున్నారు, నువ్వు బయలుదేరాలి. మ్, అలా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ వెళ్ళాల్సి ఉంటే నేను ఇక్కడుంటేనే వెళ్ళగలను. ఇక్కడ ఉండేది శాంత. నేను హ్యాపీగా ఉండొచ్చు. అంటే ఉసే, నీకు అందం ఉంది కానీ అస్సలు బ్రెయిన్ మాత్రం లేదే. విషయం ఏంటంటే, శుభం వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాలేదు. ఆవిడ పల్లెటూరులో ఉంది. ఆవిడ కోలుకున్న తర్వాతే శుభం అక్కడి నుంచి వస్తాడు. శాంత అప్పుడే గ్రామానికి వెళుతుంది. ఇప్పటికైనా అర్థమైందా? అయితే కబీర్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నువ్వు మాతోనే ఇక్కడే ఉంటావు కదా? ఇలా చూడు శుభం, అది కరెక్ట్ కాదు. ప్లీజ్ వెళ్ళిపో. అరే, నీ మొగుడు ఒక పిచ్చోడే. ఈ ఎమోషనల్ ఫూల్స్ ఉంటారు కదా, వాళ్ళ వల్ల ప్రమాదం ఉండదు. చెప్పింది అర్థమైందా? అరే బంగారం, నువ్వేం టెన్షన్ అవ్వకు. నువ్వు జస్ట్ చూస్తూ ఉండు. నీ లవర్ ఉన్నాడుగా, వాడు ఆట ఎలా సాగిస్తాడని. నువ్వు జస్ట్ ఎంజాయ్ చెయ్యి. ఓకే, కమాన్. ఇప్పుడు నన్ను వాటేసుకో గట్టిగా. కమాన్ కమాన్ కమాన్. ప్రశాంతంగా ఉంది. కబీర్, మీరు ఇంత పొద్దునే? విభా, ఎలా ఉన్నావు బేబీ? నేను బాగున్నాను, కానీ రాత్రి ట్రైన్కే కదా వస్తానన్నారు. ఇంత త్వరగా నైట్ ఎలా వచ్చేసారు? అరే అదేంటంటే, నా పని నిన్న మధ్యాహ్నమే అయిపోయింది. సో అందువల్ల నేను నా ఫస్ట్ టికెట్ ని క్యాన్సిల్ చేసి రాత్రి టికెట్ తీసుకున్నాను. ఇంకా పొద్దున్నే నేను నీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చేసాను. ఎలా ఉంది నా సర్ప్రైజ్? అరే ఆగండి, అక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు? ముందు వాష్రూమ్ కి వెళ్ళండి. అరే విభా, ఇంత రెస్ట్రిక్షన్ చేయొద్దు బంగారం. ఏసీ కంపార్ట్మెంట్ లో వచ్చాను. ఏ జనరల్ కంపార్ట్మెంట్ లోనో కింద పడుకునేం రాలేదు నేను. ఏది ముట్టుకోకుండా ఉండడానికి. పద. అయ్యో, కాస్త మీ పరిస్థితిని చూడండి. ఎంత మురిగ్గా ఉన్నారో చూడండి. ఇప్పుడు ప్లీజ్ ఆ వాష్రూమ్ ని యూజ్ చేసుకోండి. అరే విభా, అసలు వాష్రూమ్ యూజ్ చేయాలంటే నేను బెడ్రూమ్ లో ఉన్నది యూజ్ చేయొచ్చు కదా. అందులో ప్రాబ్లమే ఉంది. సరే ఉండు, నేను వెళ్తాను. అయ్యో కబీర్, నేను చెప్పేది వినండి. ఓరి నాయనో, ఇప్పుడేం చేయను? శుభం ఇక్కడే ఉన్నాడే. ఈ పిచ్చోడు చెప్పబట్టకుండా వచ్చేసాడేంటి? వీడు వెళ్తాడా, ఇక్కడే ఉండిపోతాడా? అయ్యో, టవల్ మర్చిపోయానే. అయ్యో దేవుడా, ఇప్పుడు నేనేం చేయను? ఇంకా నేను తప్పించుకున్నా. దొరుకుంటే చచ్చుండేవాణ్ణి. ఎక్కడున్నాడు? నా పిన్ని అండి హరిద్వార్ నుంచి వచ్చారు. యాత్రల కోసం బనారస్ వెళ్లారు. తిరిగి వెళ్లేటప్పుడు మనల్ని ఆశీర్వదించి వెళ్దామని వచ్చారు. అరే కబీర్ బాబు, స్నానం చేసావా బాబు? అవునా ఆంటీ? ఆంటీ, మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టే ఉంది. నన్నా? అరే మీరెలా చూసుంటారు? మన పెళ్లికి కూడా ఆవిడ రాలేదు. అవును కదా పిన్ని? అవును బాబు,
అందుకే మీ ఇద్దరిని కలిసి ఆశీర్వదిద్దామని ఇక్కడికొచ్చాను. సరేనా? మీరు ఇక్కడ రావడం మాకు సంతోషం. ఇంకా విభా కూడా మిమ్మల్ని చూసినట్టుంటుంది. అది సరే కానీ మీరు ఎప్పుడు వచ్చారు అసలు? నేను ఆ, నిన్న సాయంత్రమే. అవును కదా పిన్ని? ఆ, నిన్న సాయంత్రమే వచ్చాను బాబు. ఎలాగో మీరు వచ్చేసారు కదా, మాతో కొన్ని రోజులు ఉండేసే వెళ్ళాలి. అవును బాబు, నేను కూడా అనుకున్నాను కొన్నాళ్ళు మీతో కలిసి ఉందామని. ఆ, సరే ఆంటీ, నాకు కొంచెం పని ఉంది. నేను తర్వాత మాట్లాడతాను మీతోటి. వస్తా. అలాగే. అరే నువ్వు ఏం చేస్తున్నావు? వాడు పని చేయడానికి వెళ్ళాడు. మనం మన పని చేద్దామే ఒక్కసారి. ఇదిగోండి మీ టిఫిన్. శుభం అన్నాడు వాళ్ళ అమ్మకి ఇంకా పూర్తిగా నయం కాలేదని చెప్పి. నాకు శుభం అనుకుంటే చాలా బాధగా ఉంది విభా. పాప నీకు కూడా కష్టంగా ఉంటుంది కదా. ఏమన్నా సరే మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ తలుచుకుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఆ, అది నిజమే. అలాగే నా భార్య కూడా ఏ విషయంలోనూ అస్సలు తక్కువ కాదు. ఏం చేస్తున్నారు? పిన్ని చూస్తే ఏమనుకుంటుంది? ఒక పని చేయండి, మీ టిఫిన్ తీసుకుని బయలుదేరండి. బాయ్. బాయ్. చాలా ఆపు. ఆయన వెళ్ళిపోయారు. డ్రామా చేయాల్సిన అవసరమేం లేదు. మంచి టైంలో దగ్గాను కదే. ఖచ్చితంగా ఒప్పుకోవాలి. నా చేతిలో అధికారం ఉంటే ఆ మూర్ఖుణ్ణి నీ దగ్గరికి రానిచ్చి ఉండేవాన్నే కాదు. ఓ శంభు, ఎలా ఉన్నావు? నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. సార్, అంతా దేవుని ఆశీర్వాదం సార్. మీరొక్కరే శంభు ఎలా ఉన్నావురా అని అడుగుతున్నారు. నాకు ఒకరు ఈ బిల్డింగ్లో ఉన్నారని అనిపిస్తుంది సార్. లేదంటే నా గురించి కనుక్కోవడానికి ఎవరి దగ్గర సార్ టైం ఉంది? జనం వస్తున్నారు, ముఖాన్ని తిప్పుకొని వెళ్ళిపోతున్నారు. అందులో చాలా మందికి నా పేరు కూడా తెలియదండి. సరే సార్, నేను ఉంటాను సార్. ఏ శుభం, ఎలా ఉన్నావు నువ్వు? చెప్పరా, బానే ఉన్నాను. కండిషన్ ఇలాగే ఉందంటే 2-3 రోజుల్లో డిశ్చార్జ్ చేయొచ్చని డాక్టర్ చెప్పారా. అరే థ్యాంక్ గాడ్, ఇది నిజంగానే గుడ్ న్యూస్. సరే నువ్వు ఒక పని చేయి, నువ్వు మీ అమ్మగారిని చూసుకో. నేను ఇప్పుడు ఆఫీస్కి బయలుదేరాలి. నేను నీకు తర్వాత మాట్లాడతానులే. సరేరా, అమ్మని జాగ్రత్తగా చూసుకుంటా. నిన్ను నువ్వు చూసుకోరా, సరేనా? బాయ్. ఎవరు చెప్పారో తెలియదు కానీ మూర్ఖుడి భార్య తన ఫ్రెండ్కే పడుతుందంట. ఓ అరే, నేను నీళ్ళు తీసుకొస్తాను. నేను తెస్తాను, మీరుండండి. లేదు, నువ్వు భోంచేయి, నేను తీసుకొస్తాను. కూర్చో, పర్లేదు. నాకు చాలు, నేను వెళ్తాను, మీరు తినండి. ఇంకొంచెం తినమ్మా. వద్దు.
ఏం చేస్తున్నావు కబీర్? ప్లీజ్ పడుకో, నాకు టయర్డ్గా ఉంది. అయితే సర్లే, నువ్వు రెస్ట్ తీసుకో, నిద్రపో. అబ్బా విభా, నాకు బాగా అలవాటైపోయింది. నువ్వు పక్కన లేకపోతే నిద్ర పట్టట్లేదు. ఇప్పుడు ఏదో ఒక ప్లాన్ వేద్దాం. ఏం చేద్దాం? కబీర్ బాబు, ఒక్కసారి తలుపు తెరమ్మా. నేను చూస్తానుండు. ఏమైందంటే? బాబు కబీర్, నాకు అదోలా ఉంది. తల తిరుగుతోంది. నిద్రపోవడానికి నేను ప్రయత్నించాను, కానీ నిద్ర పట్టట్లేదమ్మా. అరే ఆంటీ, ఆగండి, నేను వెంటనే ఇప్పుడు డాక్టర్కి కాల్ చేస్తాను. వద్దు బాబు, డాక్టర్ని పిలవద్దు. ఒంటరిగా పడుకుని అలవాట్లేదు కదా, అందుకే నిద్ర పట్టట్లేదు. పైగా భయంగా ఉంది. అందుకేనేమో నాకు కళ్ళు తిరుగుతున్నాయి బాబు. ఆంటీ, అయితే మీరు పని చేయండి, మీరు విభాతో పడుకోండి, నేను బయట హాల్లో పడుకుంటాను. బాబు, మీ ఇద్దరిని నేను బాగా ఇబ్బంది పెడుతున్నా. అరే, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీకు ఇవన్నీ చేయడం నా భాగ్యంగా నేను అనుకుంటాను. మీరు రండి, రెస్ట్ తీసుకోండి. దేవుడు నిన్ను చల్లగా చూసుకోవాలి బాబు. శత్రువులకి కూడా నీలాంటి మంచి వాళ్ళే పుట్టాలి. రండి, మీరు పడుకోండి. సరే బాబు. అరే, నువ్వు గొప్పవాడివేలే. నా హస్బెండ్ని ఆయన రూమ్ నుంచి బయటికి తరిమేశావు. మరి నీ మొగుణ్ణి ఏమనుకున్నావు? ఎమోషనల్ ఫూల్. వాడు నీలాంటి అందమైన వైఫ్ని డిసర్వ్ చేయలేదు. ఛ! ఏంటి విబ్బా ఇది? ఈ శుభం పిచ్చోడా ఏంటి? వాడి ఫోన్కి ఎంతసేపు నుంచి ట్రై చేస్తాను తెలుసా, కానీ వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. వాడి కోసం ఎంత టెన్షన్ అవుతున్నాను తెలుసా? వాడు ఫోన్ కూడా ఆన్ చేయట్లేదు. ఛ! బాబు, ఎక్కువ టెన్షన్ అవ్వకమ్మా. గ్రామంలో 2-3 రోజులు కరెంటు ఉండదు. అందువల్లే ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి ఉంటుంది. నువ్వు ఆఫీస్కి వెళ్ళు. నాకెందుకో నువ్వు ఆఫీస్కి వెళ్లేలోగా శుభం ఫోన్ చేస్తాడు, ఒక గుడ్ న్యూస్ కూడా చెప్తాడని. ఆంటీ, ఒక్క నిమిషం. అసలు మీకెలా తెలిసింది శుభం ఊర్లో ఉన్నాడని? మీకు శుభం తెలుసా ఏంటి? నాకు శుభంని కబీర్, నేనే ఆవిడతో చెప్పాను మీరు శుభం చాలా మంచి ఫ్రెండ్స్ అని. తన అమ్మగారి ఒంట్లో బాలేదని గ్రామానికి వెళ్ళడం చెప్పాను. అవును కదా పిన్ని? నాకు ఇప్పుడే గుర్తుకొస్తోంది. ఆ రోజు నా కాళ్ళు నొక్కింది కదా, అప్పుడే చెప్పింది. సరే 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 అయితే విభా, నేను బయలుదేరుతాను. వస్తా ఆంటీ. ఇంకా నయమే బాబు, తప్పించుకున్నా. ఎక్కడ ఇరుక్కుపోతానేమో అని భయపడ్డాను. విషయం ఏంటంటే నువ్వు నన్ను కాపాడేవు డార్లింగ్. నా ప్రేమికుడు ఎంత పెద్ద లంకం దాటి నన్ను చూడ్డానికి వచ్చాడు. నేను ఇది కూడా చేయకపోతే ఎలా? ఖచ్చితంగా చెయ్యొచ్చు. అది నిజమేలే. సరే, నీ మూర్ఖుడు భర్తకి ఫోన్ చేస్తాను. లేదంటే శుభంని తలుచుకుని చచ్చిపోతాడేమో. రేపు పిచ్చోడా నీకు? ఎందుకు నా ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకున్నావు? రే, ఏం చేయమంటావురా? ఇక్కడ కరెంటు సమస్య. ఇప్పుడే కరెంట్ వచ్చింది, వెంటనే ఛార్జ్ పెట్టి నీకు ఫోన్ చేశాను. అలాగా? సరే, ఆంటీ ఎలా ఉన్నారు? కబీర్, ఏం చెప్పమంటావు? ఏమీ అర్థం కావట్లేదురా.
ఇలాంటి పరిస్థితుల్లో అమ్మని అలా వదిలేసి అక్కడికి జాబ్కి ఎలా రాగలను? చూడు, నువ్వు టెన్షన్ తీసుకోకు. నేను ఆఫీస్ పని ముగించుకుని ఇవాళ సాయంకాలం ట్రైన్కి మీ ఊరు వస్తాను. అక్కడికెందుకు? అదే ఇప్పుడు ఎందుకని? అరే, నీకు హెల్ప్ చేయడానికే, ఇంకెందుకు? అరే, నేనే అక్కడికి వద్దాం అనుకుంటున్నా. అమ్మ ఆరోగ్యం ఇప్పుడు పర్వాలేదని డాక్టర్ గారు చెప్పారు. పైగా అమ్మ కూడా నన్ను జాబ్లోకి వెళ్ళి జాయిన్ అవ్వమని చెప్పింది. సో నేను అక్కడికే వచ్చేస్తా. షూర్. అయితే నువ్వు ఎప్పుడు వస్తున్నావు చెప్పు. కాన్పూర్ రాగానే మీ ఇంటికి వచ్చేస్తాను. సరే అయితే రా, మనం కలుద్దాం. ఓకే, బాయ్. ఓకే. ఊరికి వస్తానని చెప్తున్నాడు. నేను వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాలి. నువ్వు ఓ పని చేయి. పిన్ని తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళింది, తర్వాత వచ్చేస్తుందని చెప్పు. ఓకేనా? చెప్పింది అర్థమైందిగా? హా, నేను బయలుదేరుతాను. కబీర్ సార్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. అదేంటంటే మా హస్బెండ్కి ఉద్యోగం పోయింది. మా హస్బెండ్కి ఏదైనా కాస్త ఉద్యోగం చూడగలరా? ఇది చూడండి రజనీ మేడం, ఆల్రెడీ నాకు ఆఫీస్కి చాలా లేట్ అయిపోయింది. మీరు ఒక పని చేయండి, మీరు సాయంకాలం మా ఇంటికి రండి, మనం అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం. సరేనండి. నమస్తే శంభు అన్నా. రామ్ 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 శుభమన్నయ్య, చాలా రోజుల తర్వాత వచ్చావేంటి? అరే, ఏం చెప్పమంటావు అన్నయ్య? సమస్య లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవడైనా ఉన్నాడా? అమ్మకి ఆరోగ్యం బాలేదు, అందుకే ఊరెళ్ళి వస్తున్నా. పొద్దున్నే బస్సు దిగాను, వెంటనే నా ఫ్రెండ్ని కలిసి వెళ్దామని వచ్చాను. చాలా మంచి విషయం. కానీ కబీర్ సార్ ఇంకా ఆఫీస్ నుంచి తిరిగి రాలేదే? అదంతా తెలుసు, తనతో ఎప్పుడో మాట్లాడేశాను. వాడు వస్తున్నాడు. సరేనా? తర్వాత కలుద్దాం. రామ్ రామ్. అలాగే అలాగే. స్నేహితులంటే శుభమన్న కబీర్ అన్నలాగా ఉండాలి, లేదంటే నాలా ఒంటరిగా ఉండడమే బెటర్. ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. సో డార్లింగ్, కబీర్ రాగానే ఏం చెప్పాలో గుర్తుందిగా? నాకు మొత్తం గుర్తుంది. సరే, నువ్వు ఒక మంచి ఫ్రెండ్ లాగా నోరు మూసుకొని కూర్చోవాలి, సరేనా? వెళ్ళు. అరే, ఆయన కాసేపట్లో వచ్చేస్తారు. మొహం కొంచెం దిగులుగా ఉంచుకో. భయపడకో, నా యాక్టింగ్ అదరిపోతుంది, చూస్తూ ఉండు. శుభం, రే ఎలా ఉన్నారా నువ్వు? కూర్చో కూర్చో కూర్చో. ఇంకా ఏంటి, ఎలా జరుగుతున్నాయి అన్నీ? శుభం, విషయం ఏంటో చెప్పు. ఏమైంది అంత దిగులుగా ఉన్నావు? ఏం చెప్పమంటావురా? జీవితాంతం కష్టపడాలని నా నుదుటి మీద రాసుందేమో. పనుంది కదా అని సిటీకి వచ్చేసాను. ఇప్పుడేమో అమ్మ పరిస్థితి బాలేదని ఫోన్ వచ్చింది. ఈరోజు మళ్ళీ ట్రైన్ పట్టుకుని నేను ఊరికెళ్ళాలి. అరే నువ్వు బయలుదేరరా. ఇటు చూడు, అమ్మ కంటే ఇంపార్టెంట్ ఏది లేదు ఈ ప్రపంచంలో, అర్థమైందా నీకు? ఇక్కడ విషయాల గురించి నువ్వు ఆలోచించుకో. 2-3 నెలలు లీవ్ తీసుకో, అమ్మకి మంచి ట్రీట్మెంట్ ఇప్పించు. ఇటు చూడు, ఈ నెల శాలరీ ఎలాగో క్రెడిట్ అయిపోయింది కదా, ఇంకా డబ్బులు కావాలంటే నా దగ్గర చెప్పు, సరేనా? ఇదిగోండి, ఇద్దరు టీ తీసుకోండి. తీసుకో శుభం, టీ తాగు. అది సరే, ఆంటీ ఎక్కడా కనబట్టలేదే? ఆవిడ ఫ్రెండ్ కాన్పూర్లో ఉన్నారంట, తన్ని చూడ్డానికి వెళ్ళారు. అలాగా? ఆంటీయా? ఎవరా ఆంటీ? అరే, తను చూడడానికి తన ఆంటీ వచ్చారు, అదే తన గురించే మాట్లాడుతున్నాము. ఓ అలాగా. ఇలా చూడండి, ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. నేను స్వయంగా డిన్నర్ చేశాను, భోంచేసే వెళ్ళాలి. వదినా ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు. ఈరోజు నాకు చాలా పనులున్నాయి వదినా. వెంటనే నేను ఊరికెళ్ళాలి, టైం కూడా లేదు. సో ప్లీజ్, నేను ఈసారి వచ్చినప్పుడు తింటాను. సరే కబీర్, వస్తాను. జాగ్రత్తగా వెళ్ళు, సరేనా?
పాపం కదా, నా ఫ్రెండ్కి ఎన్ని సమస్యలు. అబ్బా అబ్బా, బాగా అలిసిపోయాను. సమయానికి ఆటో కూడా దొరకలేదు. ఈరోజు నాకు అస్సలు టైం బాలేదనుకుంటా. రండి ఆంటీ, కూర్చోండి, మాతో కలిసి టిఫిన్ చేయండి. అమ్మయ్యా. ఇంకా ఆంటీ, మీ ఫ్రెండ్ ఎలా ఉన్నారు? తను బానే ఉంది. తనేమో వెజ్ మాత్రమే తింటుంది. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల పప్పే వేసుకుంటారు. అది తిని నా పరిస్థితి ఇలా అయిపోయింది. అందుకే వెంటనే వచ్చేసాను. ఆంటీ, మీరు నాన్ వెజ్ తింటారా? అది ఏంటంటే మీరు వెజిటేరియనా లేక నాన్ వెజిటేరియనా? బాబు, మీ యాంటీ దేన్ని వదిలిపెట్టదు. ఏవైనా తింటాను. మనసులో లోటు లేనప్పుడు ఏవైనా తినచ్చు, తాగచ్చు. అంతా శుద్ధి అయిపోతుంది. సరే, నేను మీకు ఈరోజు చికెన్ చేసిస్తాను. ఈయన దగ్గర కూడా అడగండి, నా చేతుల్లో మ్యాజిక్ ఉంది. ఏంటండి? నేను చెప్పేది కరెక్టే. ఈరోజు లంచ్కి మీరు చికెన్ తినండి. విభా బాగా చికెన్ వండుతుంది. మీరు ఎలా అంటే అలా. మీ ఇద్దరి సంతోషమే నా సంతోషం కదా. శర్మ సార్, తివారీ సార్. నమస్తే కబీర్ గారు. అరే సబ్బు, నమస్కారం. నమస్కారం. ఇది కరెంటు బిల్ వచ్చింది. థ్యాంక్ యూ శంభు. బిల్ అంతా కరెక్ట్గానే ఉంది. మీరొక్కరే సార్, ఎప్పుడు ఏ తప్పు చెప్పట్లేదు. ఇక్కడ ఉన్నోళ్ళందరూ ఏదో ఒకటి అడుగుతారు, ఈ బిల్ ఎందుకు ఇంత వచ్చింది, ఎందుకు ఇలా వచ్చింది అని. నేనెలా సార్ చెప్పగలను? కరెంటు యూజ్ చేసేది మీరు, బిల్లు పంపించేవాళ్ళు ఎలక్ట్రిసిటీ బోర్డు. ఈ సంబుకి ఎలా తెలుస్తుంది చెప్పండి? అరే శంభు, ఇంత టెన్షన్ తీసుకోకు. నీ పనిలో శ్రద్ధ పెట్టుకో చాలు. లేదు సార్, మీలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో కొంతమందే ఉన్నారు. ఇప్పుడు చూడండి, మీరు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నామని అడుగుతారు నన్ను. విభా మేడం మీద కూడా మీరు ఎంత ప్రేమతో ఉన్నారు. మీ స్వభావం నాకు బాగా నచ్చుద్ది సార్. అది సరే గాని నీకెలా తెలుసు నేను విభా గారిని అంత జాగ్రత్త చూసుకుంటానని? మీరు ఎప్పుడూ టూర్లోనే ఉంటున్నారు. మరి విభా మేడంని చూసుకోవడం కోసం మీరు మీ పెద్దమ్మ గారిని రమ్మంటున్నారు. సార్, మీరు ఇంత బిజీగా ఉన్నా కూడా ఈ పనులన్నీ మీరు చేస్తున్నారు. ఇది సరిపోదా? పెద్దమ్మ? అవును సార్, పెద్దమ్మే, మీ పెద్దమ్మే. అదేనండి, శాంత పెద్దమ్మ. అరే లేదు శంభు, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. శాంతమ్మ నా పెద్దమ్మ కాదు, తను విభా ఆంటీ. అలా అంటారేంటి సార్ మీరు? రోజు ఆవిడ వస్తున్నారు, వెళ్తున్నారు, ఆవిడతోనే మాట్లాడుతున్నా. ఇప్పుడు కాసేపు ముందే కదా పెద్దమ్మ గారు ఇంటికి వచ్చారు. ఏదో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తున్నానని చెప్పారు. కొద్ది రోజుల్లో లక్నో కూడా వెళ్ళిపోతానని చెప్పారుగా. అయ్యో శంభు, శాంత అమ్మ లక్నో కాదు, ఆ అమ్మ హరిద్వార్ నుంచి వచ్చింది. అదేంటి సార్, ఏదో వాచ్మెన్నే కానీ చదువు లేని వాడినేం కాదు సార్. ఇదిగో చూడండి సార్. వాడు రావడానికి ఎంతసేపు పడుతుంది? చికెన్ షాప్ చాలా దూరం. నువ్వేం టెన్షన్ పడకు, 1.5 గంట పడుతుంది. ఓ అలాగా, అప్పటి వరకు మనం ఇద్దరం ఆడుకుందాం. ఇదిగో చూడండి సార్, ఏప్రిల్ 6వ తారీఖున శాంతా పెద్దమ్మ గారు ఇక్కడికి వచ్చారు. తర్వాత ఆవిడ చేత్తోనే ఎంత వివరంగా రాశారో చూడండి. శాంతా సాధ్వి ఫ్రమ్ లక్నో. మీరు ఎప్పుడొచ్చారు? నేను నిన్న సాయంత్రమే, అంతే కదా పిన్ని? అవును బాబు, నేను నిన్న సాయంత్రమే వచ్చాను. శాంత ఆంటీ రిజిస్టర్లో 6వ తారీఖు ఎంట్రీ వేశారు. నేను ఇందూరు నుంచి తిరిగి వచ్చింది 11వ తారీఖు. కానీ విభా నా దగ్గర చెప్పింది నేను రావడానికి ఒకరోజు ముందు ఆంటీ వచ్చినట్టుగా చెప్పింది. అంటే 10వ తారీఖు. దీని అర్థం విభా నాతో అబద్ధం చెప్పిందా? ఇంకా విభా వాళ్ళ ఆంటీ నాకెలా పెద్దమవుతుంది? హరిద్వార్లో ఉండేవాళ్ళు లక్నోని ఎందుకు ఎంట్రీ చేయాలి? ఏదో తప్పుగా ఉంది. అయినా అసలు ఈ ఆంటీ ఎవరు?
తన గురించి నిజం కూడా మన దగ్గర చెప్పట్లేదే. వెంటనే విభా దగ్గర అడిగి తెలుసుకోవాలి. సర్లే ఉన్నీలే. పెద్దమ్మ, పిన్ని, ఏం జరుగుతుంది ఇక్కడ? కబీర్, ఇలా చూడండి, మీరు అనుకుంటున్నట్టు ఏమీ కాదు. పిన్ని, ఏదో ఒకటి చెప్పండి, అర్థమయ్యేలా చెప్తాను. ఏయ్, ఆగు, ఆగు, ఆగు. ఏయ్, కబీర్, కబీర్, ప్లీజ్, మీరు ఏం ఎవరు? చేస్తున్నారు? కబీర్. శుభం, నువ్వా? కబీర్ కబీర్ నా మాట వినరా. పెద్దమ్మా. రేయ్. ఆగరా. ఏయ్, ఎదమ్మా, ఆగరా. ఏయ్. రే ఫ్రాడ్, నాకే నమ్మక ద్రోహం చేస్తావురా? కబీర్, ఇలా ఎవరి విషయంలో చేయకూడదురా నువ్వు. ఇంక ప్రాణాలతోనే ఉండకూడదు. లేరా, లేరా. కబీర్, నేను చెప్పేది విను. కబీర్, కబీర్ కబీర్, కబీర్ వద్దు కబీర్. నోరు నేను మూయ్. ప్లీజ్, ఈ రోజు వదిలేయండి. చంపేస్తారా? రేయ్. నేను చెప్పేది వినమని చెప్పాను కదరా. చెప్పాను కదా, వినిపించుకోవా? శుభం, 9 అయిపోయింది. ఇదే కరెక్ట్ అయిన టైం. బిల్డింగ్ గార్డ్ కూడా వాడి రూమ్కి వెళ్ళుంటాడు వంట చేయడానికి. బాడీని వేసి వచ్చేద్దాం. నువ్వు అలా నుంచకుండా వెళ్ళి గేట్ ఓపెన్ చేయి. నేను బాడీని మోసుకొస్తాను. ఈ టైంలో ఎవరొచ్చుంటారు? నువ్వు తలుపు తీయకో. వచ్చిన వాళ్ళు నిద్రపోతున్నారేమో అని వెనక్కి వెళ్ళిపోతారు. 9 కంతా ఎవరిక్కడ పడుకుంటారు? ఓపెన్ చేయి. ఎవరొచ్చారని చూడు. నేను బాడీని లోపలికి ఇచ్చగలుగుతా. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు లోపలికి రాకూడదు, సరేనా? ఏం విషయమో చెప్పండి. అరే, తలుపు తీయడానికి ఏంటి ఇంత టైం పట్టింది? ముందు మీరు చెప్పండి, ఇంత రాత్రిలో మా ఇంటికి ఎందుకు వచ్చారు? ఇంత రాత్రా? ఇప్పుడు టైం 9 కదా అవుతుంది. ఇంకా కబీర్ సార్ చెప్పారు సాయంత్రం ఇంటికి రమ్మని. కబీర్ సార్ ఇక్కడ. కబీర్ సార్, ప్లీజ్, నేను చెప్పేది వినండి. ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళొద్దు. నువ్వు ఆయన పిలు, నేను ఆయనతో మాట్లాడాలి. కబీర్ సార్, ఆయనకి తలనొప్పి అని చెప్పి పడుకున్నారు. తలనొప్పి సడన్ గానా? ఉండండి, నేను ఒక టాబ్లెట్ చెప్తాను. కబీర్ సార్, అసలు మీరెందుకు అర్థం చేసుకోవట్లేదు? మీ మాటలు మాకు అవసరం లేదు. బయలుదేరండి, ముందు మీ ఇంటికి వెళ్ళండి. ఎందుకని ఇలా తోస్తున్నావ్? రక్తం? ఇదేవే రక్తం? ఏ సమస్య లేదు కదా? బయలుదేరండి. అరే, ముందు బయలుదేరండి. నేను చెప్పేది చెప్తున్నాక వినండి. చెప్పేది అరే. విని బయలుదేరండి. ఆల్రెడీ నేను పిచ్చెక్కిపోయి ఉన్నాను. ఇప్పుడు ఇదో కొట్టి ఇంటికొచ్చి హింస పెడుతోంది. హలో, పోలీస్ స్టేషన్. అరే, పెద్దమ్మ గారు మేడం కలిసి ఇంత రాత్రిపూట ఎక్కడికి బయలుదేరారు? నీకెందుకు బాబు? అరే పెద్దమ్మ గారు, నేను మీ వాడిని, అందుకే అడుగుతున్నా.
ఈ రోజు మధ్యాహ్నం కబీర్ గారు కాస్త దిగులుగా ఉన్నారు. అందుకే ఆయన ఎలా ఉన్నారో కనుక్కుందామని వచ్చాను. ఇక్కడేమో మీరున్నారు. లేదన్నయ్య, అది మీరు తప్పుగా అనుకుంటున్నారు. ఆయన బానే ఉన్నారు, పడుకున్నారు. ఈ మూటలో అరే ఇందులో రక్తం ఉందేంటండి? అరే ఏం లేదు, ఏం అక్కడ లేదు ఏం బాబు. లేదు. అరే ఒక్క నిమిషం నన్ను చూడనివ్వండి. అదే చెప్తున్నాను, ఏంటిది? అక్కడ ఏం లేదని. ఇంకేంటి? ఆ, ఏం నేను లేదు. చూస్తానులేండి. ఈ చెయ్యి ఎవరిది? అరే ముందు మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. అరే ఆగండి, కాస్త చూడనివ్వండి. ఓరి దేవుడా, కబీర్ గారు మూట్లో ఉన్నారు. ఏమైంది ఆయనకి? మీరిద్దరూ ఆయన్ని ఏం చేశారేంటి? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇప్పుడే పోలీసులు పిలుస్తా. ఎవరైనా ఉన్నారు అక్కడ? రండి, త్వరగా త్వరగా రండి. వదలు, నన్ను వదులు, నన్ను వదిలే. నన్ను వదలు. రేయ్, ఆగురా. రేయ్. సార్ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి. వీళ్ళిద్దరూ కలిసి కబీర్ సార్ని చంపేసి ఎక్కడికో పట్టుకుపోతున్నారు. సార్ ఇలా చూడండి, వీడు ఆడదాని వేషం వేసుకుని కబీర్ సార్ ఇంట్లో ఇన్ని రోజులు ఉన్నాడు. దీంట్లో ఈవిడికి కూడా సంబంధం ఉంది. ఎందుకు చంపారు ఇతని? చెప్పండి. అది అవును సార్, నేను శుభం ఒకరినొకరు ప్రేమించుకున్నాం. కబీర్ ఇంట్లో లేనప్పుడు తెలియకుండా కలుసుకుంటాము. ఈరోజు కబీర్ మేము ఒకటిగా ఉండడం చూసేశాడు. పెద్ద గొడవ అయిపోయింది. శుభం కబీర్ని చంపేశారు. వీళ్ళిద్దరిని స్టేషన్ తీసుకెళ్ళండి. బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. సార్ అది ఓరి దేవుడా, కబీర్ గారిని అనవసరంగా ఇలా చంపేశారు. ఆయన ఎంత మంచి ఆయన.